డీఫాక్టో సీఎం అనే ముద్ర తనపై ఉండటాన్ని ఓ ప్రివిలేజ్గా భావించిన సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారు. జగన్ రెడ్డి చేసిన స్కాముల్లో, తప్పుడు పనుల్లో తన పాత్రేమీ బయటకు రాకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించారు. లిక్కర్, మైనింగ్ సహా ఎన్నో అరాచకాలు వైసీపీ హయాంలో జరిగాయి. కానీ ఏ స్కామ్లో కూడా సజ్జల పేరు ప్రముఖంగా వినిపించలేదు. ఎప్పుడూ జగన్ వెంటే ఉంటూ నాటి సీఎంఓలోనే తిష్టవేసి మరీ చక్రం తిప్పిన సజ్జల ఇలా ఎలా మేనేజ్ చేయగలిగారన్నది వైసీపీ నేతలకు అంతుపట్టడం లేదు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు నెంబర్ 2 పొజిషన్లో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆ తర్వాత ముఖ్య సలహాదారుగా చేరి సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లమెల్లగా అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేశారు. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా మారిపోయింది. లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదని అనుకోవడం మన అమాయకత్వం. ఎందుకంటే జగన్కు సంబంధించిన ప్రతి వ్యవహారం ఆయనే డీల్ చేశారు. కానీ ఆయన పేరు ఎక్కడ వినిపించడం లేదు. అదే వైసీపీలో అందరికీ ఆశ్చర్యకరంగా మారింది. సజ్జలపై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు చిన్నవే. పెద్ద పెద్ద స్కాముల్లో జగన్ రెడ్డి ఇరుక్కుంటున్నారు, కానీ సజ్జల గురించి ఎవరూ చెప్పడం లేదు. ఈ పరిణామాలు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత తెలివిగా వ్యవహరించారని భావించవచ్చు. దొరికిపోయే ఎలాంటి వ్యవహారాలను బయటకు కనిపించకుండా పనులు చక్కబెట్టారని, ఆ పనుల్లో పాత్రదారులు, సూత్రధారుల్లో తన పాత్ర బయట కనిపించకుండా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. సజ్జల కుటుంబం 5 సంవత్సరాల కాలంలో వేల కోట్లు సంపాదించుకున్నారని వైసీపీ నేతలు అంతర్గతంగా చెబుతూ ఉంటారు. హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన నివాసంతో పాటు అనేక ఆస్తులు, వ్యాపారాలను ప్రారంభించారని అంటారు. విచిత్రంగా వైసీపీలో కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలు కూడా దొరికిపోయారు. కానీ ఇలాంటి విషయాల్లో సజ్జల పేరు కూడా బయటకు రావకపోవడం, ఆయనపై ఈగ వాలకపోవడం, జగన్ను ముంచేసినా పర్వాలేదు, తాను బయటకు రావాలని ముందు నుంచి ఆయన ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారన్న అనుమానాలు వైసీపీ కాడర్లో వ్యక్తమవుతున్నాయి.